కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలల తాకిడికి ఉప్పాడ తీరం ఎలా ధ్వంసమవుతుందో పర్యవేక్షించడానికి వెళ్లిన పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మపై భారీ రాకాసి అల ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో అక్కడున్న వర్మ తన సిబ్బంది ఒక్కసారిగా చెల్లాచెదురైపోయారు. ఈ సంఘటనతో అక్కడంతా ఒక్కసారి గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇంత భారీ స్థాయిలో అలలు విరుచుకుపడుతూ ఉంటే ఇక ఆ మార్గంలో రోజు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులు, ప్రయాణికులు, అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత వాసులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించాలని వేగా న్యూస్ ద్వారాగా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా భయానక దృశ్యం. ఒక్క అలల తాకిడికే ఇలా ఉంటే నిరంతరం అదే బీచ్ రోడ్లో ఎంత ప్రమాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత వాసులు జీవిస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు.